తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు హల్చల్ చేశాయి. భీమవరం, కొండ్రెడ్డి, కండ్రిగ గ్రామాల్లో ఏనుగుల గుంపు తిష్టవేశాయి. పొంట పొలాలపై గజరాజులు దాడి చేశాయి. అరటి, వరి పంటలు, టేకు చెట్లు, ఫెన్సింగ్, కూసాలు ధ్వంసం చేశాయి. గత వారం రోజులుగా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఏ సమయంలో దాడి చేస్తాయేమోనని గ్రామస్తులు ఆందోళన గురవుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు హల్చల్ చేశాయి. భీమవరం, కొండ్రెడ్డి, కండ్రిగ గ్రామాల్లో ఏనుగుల గుంపు తిష్టవేశాయి. పంట పొలాలపై గజరాజులు దాడి చేశాయి. అరటి, వరి పంటలు, టేకు చెట్లు, ఫెన్సింగ్, కూసాలు ధ్వంసం చేశాయి. గత వారం రోజులుగా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఏ సమయంలో దాడి చేస్తాయేమోనని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల బీభత్సానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, గత కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యొక్క గజ దాడులు అటు గ్రామస్తులను ఇటు రైతులను బీతిల్లేటలు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అంటే ఆ అటవీ ప్రాంతాల నుంచి గ్రామాల వైపు వచ్చిన యొక్క గజరాజులు పంట పొలాల్లో దాడులు చేస్తూ రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గత వారం రోజులుగా చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి మండలంలోని ఒక భీమవరం, చిన్న రామాపురం, అదేవిధంగా ఒక కొండ్రెడ్డి కండ్రిగలో కూడా ఒక గజరాజులు వరుస దాడులతో ఒక స్థానికులు బీతిల్లిపోతున్నారు. అంటే 2 రోజుల క్రితం అంటే శుక్రవారం రాత్రి కూడా ఒక గజ దాడులు జరిగిన నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా గజరాజులు యొక్క కొండ్రెడ్డి కండ్రికి రావడంతో అక్కడ ఉన్న స్థానికులు అలాగే పంట పొలాల్లో అంటే కౌలు తీసుకొని ఉన్న రైతులు కూడా ఆ యొక్క రాత్రిలో కాపలా ఉన్న రైతులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఒక గజరాజులు వరుస దాడులతో ఒక వాళ్ళకి కంటి మీద కుడుకు లేకుండా పోతుంది. అంటే ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ సమయంలో ఏనుగులు వస్తాయో అని చెప్పి భయాందోళనలో ఉన్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా అంటే ఏనుగులు వచ్చిన సమయంలో వాటిని అడవుల్లోకి తరిమే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే టపాకాయలు పేలుస్తూ డప్పుల శబ్దాలతో వాటిని రాకుండా కూడా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పూర్తిగా యొక్క గజరాజులు రాకుండా ఉండే విధంగా కూడా ఒక సోలార్ ఫెన్సింగ్ తో పాటు అలాగే కందకాలు కూడా తవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ పనులు కూడా కొంతవరకే జరిగి ఆ తర్వాత ఆగిపోవడం వల్ల కూడా ఈ యొక్క గజరాజులు అంటే తమిళనాడు, కర్ణాటకకు చిత్తూరు జిల్లా సరిహద్దు కావడంతో ఎక్కువగా గజరాజులు కూడా ఒక చిత్తూరు జిల్లాలో సంచరించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల కాలంలో కూడా వాటి సంతతి ఎక్కువైపోవడంతో కూడా వాటి సంచారం కూడా ఎక్కువగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.